మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. అద్భుతమైన దేవాలయ దర్శనానికి వచ్చేసానండి. అమ్మ సన్నిధికి ఎప్పుడూ ఆనందమే కదా అమ్మ సన్నిధికి చేరుకోవాలంటే. అయితే చాలా విశేషవంతమైన శక్తివంతమైన దేవాలయం ఇది. దాదాపుగా కోరుకున్న వాళ్ళందరికీ కూడా కొంగు బంగారంగా అమ్మవారు ఇక్కడ వెలసిల్లుతున్నారు. అదే శ్రీ 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 మహామాయ ఆదిపరాశక్తి దేవాలయం. చూస్తున్నారు కదా, ఇదేనండి దేవాలయం. విజువల్లో చూడండి ఎంత బాగుంటారో అమ్మవారైతే. ఈ ప్రాంతం వనస్థలిపురం గాంధీనగర్ సౌత్ రోడ్ నెంబర్ 4. ఇక్కడ మనకి శ్రీ 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 మహామాయ ఆదిపరాశక్తి దేవాలయం అండి. అమ్మవారు ఎంత నిండుగా కలగా ఉంటారో. ఎక్కువసేపు ఇక్కడ నుంచో ఎప్పుడెప్పుడు వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుందామని ఉంది. అలాగే పీఠాధిపతులు అమ్మతో కూడా మనం మాట్లాడొచ్చు. వారు ఎన్నో విషయాల పట్ల మనకున్నటువంటి సందేహాల్ని నివృత్తి చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా మరి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుందామా, రండి. శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మా. నమశివాయమ్మ. ఓం నమ శివాయ. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. అమ్మవారి దర్శన భాగ్యం, మీ దర్శన భాగ్యం, ఇది నిజంగా జన్మ జన్మల సుకృతమేనమ్మా. నాకు కూడా నిన్ను చూడటం చాలా ఆనందంగా అనిపిస్తా ఉంది. చాలా సంతోషం. అలాగే ఇక్కడ అమావాస్యలు చాలా విశేషం అని విన్నానమ్మా. అవును. ఏమిటి ప్రత్యేకత అమావాస్యలకి? అమావాస్య ఏంటంటే సృష్టి మొత్తం అమ్మ లోపల లయమైపోయేది. ఒక చిన్న విషయం చెప్తానమాట. సృష్టి అంతా లయమైపోయేటప్పుడు అంతా కలిసి ప్రళయకాలంలో ఈశ్వరుడు తాండవం, నటరాజస్వామి తాండవం చేస్తున్నప్పుడు ఆయన తాండవంలో సృష్టి అంతా ఆయన లోపల లయమైపోతుంది. ఆయనని అమ్మ లయం చేసుకుంటది. అప్పుడు ఏంటంటే అప్పటిదాకా అర్ధనారీశ్వర రూపంలో ఉంటారు. ఈ తాండవం చేస్తూ చేస్తూ అమ్మ ఆయన లోపల చేరిపోతుంది. అర్ధనారీశ్వర రూపం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే అమ్మ ఒక్కతే మిగులుతుంది. అమ్మ కూడా ఏంటంటే అయ్యను కూడా ఆయన లోపల లీనం చేసేసుకుంటుంది అనమాట. ఈ పైన ఉన్న అమ్మకి ఏంటంటే దక్షిణ కాళి. ఈ దక్షిణ అని చెప్పే అర్థం ఏంటంటే, దక్షిణ అంటే కుడి, ఇది పురుష స్థానం. ప్రతి స్త్రీ పురుషుల్లో అర్ధనారీశ్వరుడు ఉంటాడు. మీరు చూడండి, కుడి చేయి కాస్త లావుగా, ఎడమ చేయి సన్నగా ఉంటది ప్రతి ఒక్కరికి భాగంలలో. ఇక్కడ సూర్యనాడి పురుషుడిది, ఎడమ సైడ్కి చంద్రనాడి ప్రసరిస్తూ ఉంటుంది. మధ్యలో సుషుమ్న అంటారు. ఇదేంటంటే నపుంసక నాడి, స్త్రీ పురుష భేదం లేదు, పరబ్రహ్మతత్వం. ఇలా అమ్మ కూడా ఏంటంటే లయం చేసుకున్నప్పుడు అమావాస్య, అప్పుడు ఇంకేముండదు, మొత్తం చీకటి, ప్రళయకాలం. అప్పుడు ఏంటంటే మళ్ళీ సృష్టి మొదలవుతూ ఉంటుంటుంది. ఈ మొదలైనప్పుడు రకరకాల సృష్టి వస్తూ ఉంటుంటుంది. మంచి చెడు రకరకాలు వచ్చేప్పుడు, ఒక వర్షాకాలం రాగానే, వర్షాలు పడగానే కొంతకాలం అన్ని చెట్లు చిగురించగానే రకరకాల పురుగులు పుడతాయి, మంచి పువ్వులు పుడతాయి, రకరకాల కీటకాలు, రకరకాల రోగాలు వస్తాయి. అలాగే అమావాస్య అన్ని లయం చేసుకునేది. తర్వాత సృష్టి మొదలవుతుంది. అప్పుడే ఏంటంటే మనుషులకి సైంటిఫిక్గా అయినా కూడా, దైవికంగా అయినా కూడా, ఆ మనిషికి ఏంటంటే శక్తి నశించిపోతుంది. దైవిక శక్తి అనేది ఉండదు. అందుకే ఆ రోజు మటుకు ఏంటంటే అమ్మ లోపటి ఆ శక్తి మొత్తం ఉంటుంది. కాబట్టి అందరికీ ఏ సమస్యలు ఉన్నా కూడా అప్పుడు రక్షించేది అమ్మనే. ఆవిడ చూసుకుంటుంది. ఆ రోజు అమ్మ దర్శనం చేసుకుంటే, అమ్మ ఆలయంలో ఉంటే ఎలాంటి ప్రభావాలు మనకు పడవు. చాలా మందికి కూడా మీరు చూడండి, అమావాస్య పౌర్ణమికి కాస్త మెంటల్ డిసార్డర్ ఉన్న వాళ్ళకి, పిచ్చి వాళ్ళకి తీవ్రత ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి శక్తి తగ్గిపోతుంది. ఏ మనిషి మనస్సు ప్రశాంతతగా, మనకు శరీరంలో నరాలన్నీ మంచిగా పనిచేయాలంటే చంద్రశక్తి ఉండాలి. పౌర్ణమి రోజు మరీ ఎక్కువ అయ్యేసరికి కూడా తీవ్రత పెరుగుతుంది. అమావాస్య రోజు మొత్తం చంద్రశక్తి తగ్గిపోతుంది అనమాట. ఇంకా చంద్రశక్తి లేదంటే మనం బ్రతకలేం. మనం పైనుంచి కనుక మన జీవాత్మలు వెళ్ళిపోయిన తర్వాత మనం చూస్తే ప్రతి ఒక్కరు చూడగలుగుతారు. అది ఒక తోలు బొమ్మల ఆట ఆడిపించేటప్పుడు సన్నటి దారాన్ని కనిపించకుండా ఆడిపిస్తారు కదా. మన ఈ బ్రహ్మరంధ్రం నుంచి చంద్రుడికి ఒక సన్నటి తెల్లటి పొర ఉంటుంది. అది ప్రతి యోగులు, ఋషులు చూడగలుగుతారు. నువ్వు నిలబడ్డా, నేను నిలబడ్డా, అందరికీ ఒక ద్వారం అనేది అక్కడికి ఉంటుంది. అక్కడ నుంచి ప్రతిరోజు మనకి అమృత శక్తి అందుతుంది. మనం ఇక్కడ తిని ఉండటం వల్ల బ్రతుకుతున్నాం అనుకుంటాం కదా. ఆ లింక్ ఎప్పుడైతే కట్ అయితో ప్రాణం వెంబటి వెళ్ళిపోతూ ఉంటుంటుంది. అమావాస్య రోజు అది అందరికీ తెగిపోతుంది. అందుకని చెప్పి దైవారాధన, అమావాస్య అంటే భయపడడం, ఇదవ్వటం, ఆ ఒక్కరోజు అల్లల్లాడిపోతూ ఉంటుంటారు. సాధారణంగా భయపడతాం. అంటే ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాల్లో అమావాస్య అంటే కొంచెం ఆలోచిస్తాం, ఏమైనా పనులు చేయాలన్నా. కానీ శక్తివంతమైనది, చాలా శక్తివంతమైన రోజు. తమిళనాట చాలా గొప్పగా చేస్తారు.
అలా అమావాస్య పూజ ఏంటంటే అందుకని ఇక్కడ చాలా విశేషము. తర్వాత ఏంటంటే అమ్మ మహాశక్తి అయినా కూడా అమ్మ ఏంటంటే మనందరి గురించి లలితాపరాభట రూపం నుంచి అమ్మ అంత పెద్ద స్థాయిలో అందుకోవాలంటే ఏ దానికైనా ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిగా వెళ్ళాలి. శ్రీచక్ర ఆరాధన ఇవన్నీ అంత స్థాయిలో చేయలేము కాబట్టి అమ్మ ఏంటంటే తన రూపాన్ని అయితే సూక్ష్మంగా తగ్గించుకునేసి గ్రామదేవత రూపంలో వచ్చింది అమ్మ ఇక్కడ మనందరి కోసం. దీనికి ఏ మంత్రము ఏ తంత్రము ఏ పద్ధతి అవసరం లేదు. ఏ విధంగానే వెళ్ళి అమ్మ అని చెప్పేసి గుడ్డిగా మొక్కితే ఎమ్మటే బిడ్డ అని చెప్పేసి అమ్మ హత్తుకుంటది. అంటే అమావాస్యకి వచ్చి అమ్మ దర్శనం చేసుకోవడం ముఖ్యం. దర్శనం చేసుకోవడం ముఖ్యం అనమాట. ఆ రోజు అమ్మకి ఏంటంటే నియమంగా మామూలుగా బోనము ఆషాఢ మాసంలోనే చేస్తాం కదా, మన దగ్గర మటుకు అమ్మవారికి ఏంటంటారు మట్టి కుండలోనే విశేషంగా అమ్మవారికి ఖచ్చితంగా బోనం వండేసేసి అమ్మవారికి ఏంటంటే అమావాస్య రోజు అమ్మవారు ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఇక్కడి దాకా ఒక ఊరి పొలిమేర అమ్మ కాస్తూ వస్తున్నట్టు ఏంటంటే ఆ రోజు బోనం తీసుకునేసి వస్తుంది. ఆ బోనం ఏంటంటే ఎక్కువ మటుకు కన్నెపిల్ల తీసుకురావాలి. నా మేనకోడలే ఉన్నది, తర్వాత చెల్లె వాళ్ళు వీళ్ళు కూడా తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మటుకు ప్రస్తుతం ఒక 10-12 సంవత్సరాల నుంచి తనే తీసుకొస్తా ఉంది. అట్లా అంటే వీరే తేవాలని నియమం ఏమైనా ఉంటుందమ్మా? అలా ఏం లేదంటే అమ్మకు మటుకు ఇంటి నుంచే రావాలి, నేనైనా ఇంకా చెల్లి వాళ్ళు ఎవరైనా కూడా. ఆ రోజు మిగతా వాళ్ళైనా చేయొచ్చు. ఆ రోజు చాలా విశేషంగా శక్తి ఉంటుంది అమ్మ గ్రామదేవత రూపంలో ఉంటుంది. ఎక్కడ ఏ పద్ధతి ఉంటే ఆ పద్ధతి పాటించడం. మనం ఇక్కడ ఉన్నామనుకో ఈ సంప్రదాయం, ఫారిన్ కంట్రీస్కి వెళ్తే అక్కడ మారిపోతుంది అలవాట్లు పద్ధతులు. అమావాస్య రోజు అమ్మకి ఏంటంటే నిండుగా గ్రామశక్తిగా ఉంటుంది అమ్మ. కాస్త అందుకని ఏంటంటే బోనం తీసుకురావడం, గుమ్మడికాయ బలి ఇవ్వటం. అమ్మకు ఆ రోజు మొక్కుకొని చాలా మంది నిమ్మకాయ దండలు తీసుకొస్తారు. ఒక దంపతులు ఉండేవాళ్ళు, దగ్గర దగ్గర 70 ఊర్ల దాకా ఆంధ్రాలో చాలా తోటి తిరిగారు. ఆ అమ్మాయికి మతి స్థిమితం లేకుండా మంచిగా ఉన్నది, పిల్లలకి అంతా ఉన్నారు. వీధిలో మామూలుగా వెళ్ళే వాళ్ళని కొట్టడం తిట్టడం చేసేది, మతి స్థిమితం లేకుండా పిచ్చావిడిలాగా చేసేది. చాలా బాధపడ్డాడు ఆయన. సంవత్సరం పడుతుంది అని చెప్పేసి అన్నాను. ప్రతి అమావాస్యకి అమ్మవారి దర్శనం చేసుకోవడం, నిమ్మకాయ దండ అమ్మకు సమర్పించడం, ఇది చేయటం వల్ల చాలా మంచిగా అయిపోయింది. చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అట్లా అంటే ఎట్లాంటి తీవ్రమైన కోరికలైనా నిమ్మకాయ దండ అమ్మవారికి సమర్పించడం. నిమ్మకాయకున్న శక్తి ఏంటంటే నకారాత్మక శక్తిని తొందరగా గమనించేస్తుంది. కొన్నిటికి ఆ శక్తులు ఉంటాయి అనమాట, మనకు తెలియదు. కానీ దాన్ని నిరూపించే పద్ధతులు కూడా నేను చూపిస్తాను అనమాట. నిమ్మకాయనే ఎందుకు అమ్మ దగ్గరికి ఇంకే కాయైనా పెట్టొచ్చు కదా అంటే దానికి ఉన్న శక్తి అట్లాంటిది అనమాట. నిమ్మకాయ దండ తేవటం, ఇంటి దగ్గర నుంచి గుమ్మడికాయ బోనం అమ్మవారికి వచ్చేసేసి బిల్వాలు తులసి దళాలతో అమ్మకు విశేషమైన అర్చన. ఎక్కడ కూడా ఏంటంటే ఆ తులసి దళాలు అమ్మవారికి చేయరు, బిల్వాలు చేయరు. ఈ అమ్మకు మటుకి ఏంటంటే ఆదిపరాశక్తికి బిల్వాలు తులసి దళాలు, ఈ రెండిటితో ఎవరైనా కూడా ఒక సంవత్సరం మొత్తం, అంటే చెప్తే సంవత్సరమా అని అనిపిస్తే కానీ ప్రతి అమావాస్య 108 బిల్వాలు 108 తులసి దళాలతోటి వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళ చేత సంకల్పం చేసి అర్చన చేసిస్తాను. ఆ రోజు ఆ ప్రసాదం ఇచ్చిన వాళ్ళు బీపీ షుగర్లు కంట్రోల్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మా పెద్ద కొడుకు గుడికి గణపతి ఆయన నిదర్శనం. అట్లా చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా కంట్రోల్ అవుతాయి. ఉట్టెప్పుడు తిన్నా సహజంగా అందులో గుణం ఉంటుంది. అమ్మకి విశేషంగా అర్చన చేసి ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న శక్తి వేరు, చాలా రకాల రోగాలు తగ్గుతూ ఉంటుంటాయి అన్నమాట. అది వేసి ఒక సంవత్సరం దాకా చేయాలి. ఎంత జటిలమైన కోరికైనా నెరవేరుతాయి, కాకపోతే అది బ్రేక్ కావద్దు. అది ఇబ్బందులు వస్తాయి కానీ చేయగలగాలి. అంటే ఒకవేళ కుదరకపోతే, ఇప్పుడు మహిళలు అనుకోండి అమ్మా, కుదరకపోతే వాళ్ళ తరఫున ఇంటి నుంచి ఎవరికైనా పంపించేయచ్చు, మనం ఆపదు, అదే నియమం. ఒకసారి బాగా జ్వరం వచ్చేసేసి పడుకొని లేవలేని స్థితిలో ఉంటారు, నా తరఫున నువ్వు తీసుకెళ్ళు, నీ రక్త సంబంధికులు ఎవరైనా పర్వాలేదు రావచ్చు. నీ సంకల్పం అక్కడ మటుకు ఉండాలి. అమ్మ నేను రాలేకపోతున్నాను, ఇలా నా పరిస్థితి, కానీ నాకు ఉన్నది చేయాలని, నేను నియమం తప్పట్లేదు, నేను పంపిస్తాను, నువ్వు పంపిస్తే ఎవరితోటైనా కూడా చేయించవచ్చు. రక్త సంబంధం లేకున్నా కూడా ఆమె తరఫున ఎవరైనా పంపిస్తే కనుక ఖచ్చితంగా ఇది సంవత్సరం మారకుండా ఉండాలి. ఉంటే ఎట్లాంటిది కోరికైనా నెరవేరుతుంది. ధర్మబద్ధం ఉండాలి. అధర్మమైన కోరిక కూడా దీనికి నియమం ఉన్నది, నెరవేరుతుంది. మరి ఏంటి ధర్మం కాకుండా నెరవేరుతుంది అంటే ఆ పూజకున్న విశేషం అదేనమాట. మన అధరమైన కోరికైనా సంవత్సరం నిష్టగా చేస్తే నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేర్చి నీకు ప్రతిఫలాన్ని కూడా ఇచ్చేస్తుంది, వ్యతిరేక ఫలాలు కూడా ఇస్తుంది. తప్పుగా కోరుకున్న ఒక మనిషిదైపోవాలి అని చెప్పేసి, కానీ దానికి నియమం ఉన్నది, అమ్మ పెట్టిన నియమమే. రాక్షసుడు కూడా తపస్సు చేస్తాడు, ఋషి చేస్తాడు, ఇద్దరికీ ఇస్తారు.
రాక్షసుడికి వరం ఇస్తుంది, తర్వాత పతనం అయిపోతుంది. తర్వాత సంహారం అందుకే కూడా ధర్మబద్ధంగానే కోరుకోవాలి. కోరిక మటుకు ఆ ఒక్కదానికి మటుకు ఎట్లాంటి కోరికైనా నెరవేరుతుంది. ఈ సంవత్సరం పూర్తి చేసే వాళ్ళు మటుకు చాలా కష్టం. బిల్వాలు దొరకో ఒక సమయంలో ఏదో ఒక ఇబ్బంది మటుకు వస్తుంది. కాకపోతే మంచి సంకల్పంతో చేసే వాళ్ళకి మటుకు నెరవేరుతుంది. నాకు ఇది ఊహ తెలవక ముందు, అంటే శాస్త్రంలో ఇలా ఉంది అమ్మకు పూజ అని తెలవక ముందు నాకు తెలియదు. ఎక్కడ బిల్వాలు కనపడ్డా చాలా చిన్నప్పుడు, నాకు ఒక 11 సంవత్సరాలు అట్లా ఉండొచ్చు, నాకు తెలియదు. ఎక్కడ బిల్వం కనపడ్డా మనసు దాని వైపు లాగేది, కోసుకొచ్చేయాలి. శివయ్యకి అమ్మకి నిండుగా ఇట్లా చేసేయాలి, తెలియదు, కోసుకు రావాలి. అట్లా కొన్ని సంవత్సరాలు చేశాను. ఆ ఫలితము నాకు ఎప్పుడో ఒక 10-20 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఇవన్నీ తెలవకుండా ఇట్లా చేశాను. చెప్పాలి అంటే నేను పుట్టినప్పటి నుంచి పెరగటం, ప్రతి ఒక్క నడక అమ్మ నన్ను చేయి పట్టుకొని నడిపిస్తుంది. ఆమె ఎప్పటిదాకా నన్ను నడిపించిందన్న విషయం నాకు తెలియదు. ఊహ తెలిసిన తర్వాత ఇంకొకే, అప్పుడు కూడా నువ్వే నడిపించావు, అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూడగలుగుతున్నాను. ఇలా అమావాస్య రోజు అది చాలా విశేషం. ఇంకా మీరు ఎన్ని చెప్తూ ఉన్నా ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కగా వివరిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ రావాలి అమ్మ దగ్గరికి, మీ దగ్గరికి అని కోరుకుంది. మీరే ఆశీర్వదించండి. ఖచ్చితంగా అందరు రావాలి, మంచిగా ఉండాలనేసి ఆశీర్వాదం. చాలా సంతోషం అమ్మ, దీవెనలు ఎప్పుడు ఉండాలి. చాలా సంతోషం. శ్రీమాత్రి నమః.